Hi guys, welcome back to the YouTube channel Food of Life. Heroes mana Food of Life YouTube channel lo one of the subscriber most requested video andi. So జీరా రైస్ సో 2-3 సార్లు జీరా రైస్ చేయమని కామెంట్ చేశారండి. సో అందుకని ఈ రోజు నేను వాళ్ళ కోసం స్పెషల్ గా చేస్తున్నానండి ఈ డిష్. సో ఈ జీరా రైస్ కాంబినేషన్ తో మన ఛానల్ లో బటర్ చికెన్ ఉందండి, దాంతో పాటు భాజీ రెసిపీ ఉంది అండ్ దాంతో పాటు దాల్చా రెసిపీ కూడా ఉందండి. సో కాంబినేషన్ దేంతో అయినా కూడా అదిరిపోతుందండి టేస్ట్ మాత్రము. చికెన్ ఫ్రై ఇది కూడా ఉందండి. సో చికెన్ ఫ్రై తో ఈ జీరా రైస్ కూడా తినొచ్చు అండి. కాంబినేషన్ దేంతో అయినా తినొచ్చు. సో బాస్మతి రైస్తో అయినా కూడా తినొచ్చు, మసూరా రైస్తో అయినా కూడా తినొచ్చు అండి, చేయొచ్చు. సో రెండింటితో చేయడానికి ఎలా చేస్తారనేది కూడా నేను చూపిస్తాను. అండ్ గుత్తి వంకాయ అండి, గుత్తి వంకాయ కూడా మన ఛానల్లో ఉంది, దాంతో కూడా ఈ జీరా రైస్ అదిరిపోతుందండి. సో డెఫినెట్గా నేను ఇక్కడ ఐ బటన్ దగ్గర ఇస్తానండి అన్ని రెసిపీస్, ఒకసారి ట్రై చేయండి. సో చూడండి, దానికోసం నేను ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్ ఆఫ్ నేను బాస్మతి రైస్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి. సో నార్మల్ మసూరా రైస్తో చేస్తున్న వాళ్ళని కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలా బాగా 2-3 సార్లు నీళ్ళతో మనం వాష్ చేసేసుకునేసి నానబెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. చూడండి, ఒక కడాయి తీసేసుకునేసి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము దాల్చిన చెక్క 2 అండ్ ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 7 నుండి 8 పచ్చిమిర్చి అండి. మీ కారానికి అడ్జస్ట్ అయినట్టు మీరు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ జీరా కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనము. సో మసూరా రైస్తో చేస్తున్న వాళ్ళు ఎంత వాటర్ యూజ్ చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తానండి. సో చూడండి, ఇక్కడ ఇవి బాగా వేగుతున్నప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 కప్పు రైస్కి 2.5 కప్ అంతా నేను వాటర్ తీసుకున్నానండి. సో నార్మల్ మసూరా రైస్తో చేస్తున్న వాళ్ళైతే 1 కప్పుకి 2 కప్పుల దాకా మీరు 2.5-3 కప్పుల దాకా మీరు వాటర్ యూజ్ చేయాలండి. చూడండి, ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా మనం వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి. సో ఈ జీరా రైస్ అనేది మ్యాక్సిమం బాస్మతి రైస్తోనే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో నార్మల్ మసూరా రైస్తో అయినా కూడా తినొచ్చు అండి, బాగానే ఉంటుంది. సో ఈ జీరా రైస్ చేసే ప్రాసెస్ 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఇలా ఒకటి మనము చేయొచ్చు, ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి. అది కూడా కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అనదర్ ప్రాసెస్ అని. సో అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ పక్కన వాటర్ అనేది బాయిలింగ్కి పెట్టేస్తున్నానండి. సో 1 కప్ బాస్మతి రైస్కి 2.5 కప్ అంతా వాటర్ని నేను బాయిల్ చేసేసుకునేసి నేను ఇక్కడ హాట్ వాటర్ యూస్ చేస్తున్నానండి. నార్మల్ కూల్ వాటర్ అయితే అసలు యూస్ చేయొద్దండి. పక్కన పొయ్యి మీద మనము వాటర్ అనేది బాయిలింగ్కి పెట్టేసుకునేసి సో ఆ వాటర్ని వేసేసుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మనము మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒక హాఫ్ స్పూన్ అంతా నేను సాల్ట్ వేసేసుకున్నానండి. సో సాల్ట్ వేసేసుకునేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఒక 10-15 మినిట్స్ మనం ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నంత వరకు రైస్ బాగా కలుపుకుంటూ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకునేసి ఇలా ఒక పలుకుని ఒక అన్నం ముద్దని మనం ఒకటి తీసేసుకునేసి ఇలా నొక్కి చూడాలండి. సో అన్నం అనేది కొంచెం 80% వరకు కుక్ అయి ఉంటుందండి. ఇంకా రిమైనింగ్ 20% మనము 20 మినిట్స్ వరకు మనము కుక్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే యమ్మీ జీరా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన రెసిపీస్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బటర్ చికెన్ అండ్ దాంతోపాటు దాల్చా భాజీ రెసిపీస్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.